అనగా ఈ భాగాన్ని మనం ఆరంభించాము. మరి ద్వారము, లోయ ద్వారము అనేది, కాబట్టి ఆ భాగములో ఎన్ని లోయలు ఉన్నవి అనేది కూడా మీకు జ్ఞాపకం చేశాను. ఎన్ని లోయలు? కాబట్టి కిద్రోను లోయ, ఆ తర్వాత అవి ధ్యానంలోకి ఇక్కడ అనగా హినోము లోయ, సెంట్రల్ లోయ, ఇవి జ్ఞాపకం చేయబడ్డాయి. ఆ తర్వాత మనము ఆ భాగంలో దేవుని వాక్యంలో 3 లోయలు మనం ధ్యానించాం. మొదటిది ఇప్పుడు మనం చెప్పినట్లు ఎష్కోలు లోయ, రెండవది బెరాకా లోయ, మూడవది షావే లోయ. ఈ 3 ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. ఎష్కోలు ఫలభరితమైన జీవితం, ఫలించుట అనే అనుభవాన్ని మనము ధ్యానిస్తూ వచ్చాము. రెండవది అనగా స్తుతి, ప్రభువుని ఘనపరచడము అనేది మనకు నేర్పిస్తూ ఉంది అనేది చూసాము. మూడవది షావే లోయలో విజయాన్ని మనకు నేర్పిస్తూ ఉంది. దేవుడు కూడా అక్కడ అబ్రహామును అనగా మరి ఎదుర్కోవడము మెల్కీసెదెకు మనం చూస్తూ వచ్చాం. ఈ ఇంకా 4 మాటలు సమయోచితముగా మనము జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు మనందరికీ కూడా ప్రేమ విందు మరి ఏర్పాటు మరి ఏ రీతిగా కలిగి ఉంటున్నాము రాజు అన్నోళ్ళ కుటుంబం తరపున. ఆ తర్వాత చెప్తాను అదేందనేది. కాబట్టి దేవుని యొక్క ఏర్పాటుని బట్టి ఇక్కడ 4 లోయలు మనము జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు రండి, ఆదికాండము 37లో 14వ వచనం వైపు వద్దాం. మరొక మాట మనం చూద్దాం. ఉదయకాలము హెబ్రోను లోయ, ఆదికాండము 37:14. నీట్గా క్లియర్గా వాక్యాన్ని రాసి పెట్టుకోండి, మంచిది. మొదటి లోయ పేరేం చెప్పండి? ఎష్కోలు లోయ, ఫలించుట. రెండవది బెరాకా, స్తుతి, ఆశీర్వాదం, ఘనత, మహిమ. అక్కడ కూడా విజయం ఉంది, కానీ మనం 3వ లోయ పెట్టాం. షావే లోయ, విజయవంతమైన జీవితముగా. 4వది ఆదికాండము 37లోకి రండి. 37:14 వచనం మీద మన దృష్టి పెడదాం. అప్పుడు అతడు, నువ్వు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మందక్షేమమును తెలుసుకొని నాకు వర్తమానం తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయలో నుండి అతన్ని ఇక్కడ అనగా 4వ లోయ పేరు హెబ్రోను లోయ. ఎవరిని పంపిస్తున్నారు ఇక్కడ? యాకోబు యోసేపును పంపిస్తున్నాడు. ఎవరి దగ్గరికి? అనగా అన్నల దగ్గరికి పంపిస్తున్నాడు. వాళ్ళు గొర్రెలు కాస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క యోగక్షేమాలు, మందక్షేమము అనగా తెలుసుకొని రమ్మని పంపిస్తున్నాడు. ఏ లోయలో నుండి? హెబ్రోను లోయలో నుండి ఆర్తిగా పంపించడం. పిల్లారా, ఈ లోయ మనకు నేర్పించేది ఏంటంటే, హెబ్రోను అంటే సహవాసము అనేది అనగా మనం ఎరిగిన వారం. అందుకే ఇది కూడా దాని అర్థం రాసుకోవాలి మనం. అనగా హెబ్రోన్ అంటే ఏంటి? సహవాసపు లోయ. కాబట్టి ఇక్కడ మనము ఈ లోయలో మన జీవితం ఉండాలి, సహవాసములో మనం ఉండాలి. దేవుని వాక్యంలో మరి హెబ్రోనులో చూస్తే చాలా సంగతులు రాయబడ్డాయి. హెబ్రోను అంటే సహవాసము అని అర్థం. ఈ హెబ్రోనులోకి దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు అబ్రహాము కూడా ఐగుప్తులో నుండి ఆడకొచ్చినాడు, హెబ్రోనుకు వచ్చాడు. ఈ మాట గుర్తుపెట్టుకుందాం. ఆదికాండం 13వ అధ్యాయము 18వ వచనంలో అనగా 13వ అధ్యాయం అంతా కూడా అప్పుడు అబ్రహాం
గుడారము తీసి హెబ్రోన్లోనే దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. ఇక్కడ ఈ బలిపీఠం కట్టడానికి హెబ్రోన్లోనికి రావడానికి 2 కారణాలు ప్రాముఖ్యమైనవి మనం చూడాలి. ఇప్పుడు హెబ్రోన్లోకి వచ్చి ఏం కట్టాడు? బలిపీఠం కట్టాడు అబ్రామ్. మనము కొంచెం దాన్ని చూసి తర్వాత లోయలోకి వెళ్దాం. ఇప్పుడు ఆయన ఆ హెబ్రోన్లో బలిపీఠం కట్టడానికి 2 కారణాలు అనగా అక్కడ మనం చూడగలం. బలిపీఠం కట్టడానికి మొదటి కారణము, ఆయన ఐగుప్తుని ఏం చేశాడు? విడిచిపెట్టి వచ్చాడు. చూడండి 13:1-2. ఎక్కడి నుండి? ఇది మర్చిపోకూడదు. మనం బలిపీఠాలు కట్టాలంటే బలిపీఠం కట్టాలంటే ఐగుప్తులో నుండి ఏం కావాలా? బయటికి రావాలా. ఎవరు? మనమే. రక్షించబడి కూడా ఐగుప్తులోనే ఉంటాం. మనకి ఏం తెలీదు, ఐగుప్తులో లేమనుకుంటాం, కానీ ఐగుప్తులోనే ఉంటాం. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి బయటకు వచ్చారు, కానీ వారి హృదయంలో నుండి మాత్రం ఐగుప్తు పావు, చచ్చినా పావు అనగా లోకము, ఐగుప్తు, పాపము, శరీరము పాదు. జాగ్రత్తగా గమనించు. ఈ బలిపీఠాలు ఆత్మీయ జీవితంలో లేవు. అబ్రామ్ 4 బలిపీఠాలు కట్టాడు. 4 బలిపీఠాలు. ఇది 3వ బలిపీఠం. అనగా 4 బలిపీఠాలు అబ్రాము జీవితంలో మనం ఎరుగుదము. 12వ అధ్యాయంలో 7వ వచనంలో 1, 9వ వచనంలో 2, ఆ తర్వాత 18వ వచనంలో 3, ఆదికాండం 22:12లో మరొక బలిపీఠం. సరే, ఇప్పుడు ఇవన్నీ 4 అర్థాలను చూపిస్తూ ఉంటాయి. మొదటిది గుర్తుపెట్టుకోండి, 7వ వచనంలో ఆరాధన బలిపీఠం. కనానులోకి వచ్చినాక ఆయన కట్టిన మొదట బలిపీఠం బేతేలుకు చెప్పండి, ఆయికి మధ్యలో అనగా ప్రభువుని ఘనపరిచే బలిపీఠం. 9వ వచనంలో ప్రార్థనా బలిపీఠం కట్టి ఆయన ఏం చేశాడు అక్కడ? చెప్పండి అన్నమాట. ప్రార్థన చేసెను. 3వది సహవాస బలిపీఠం అనగా 13వ అధ్యాయము 18వ వచనం. 4వది 22వ అధ్యాయం 12వ వచనంలో సమర్పణ బలిపీఠం. ఆ బలిపీఠం మీద ఇస్సాకును ఏం చేశాడు అబ్రాము? కాబట్టి ఇప్పుడు మనం బలిపీఠాలు కట్టబడి ఉండయా, కట్టబడ్డాయి అనగా పోయినాయా, అసలు ఏంటి మన స్థితి? అసలు ఆరంభమైనయా, లేవా, ఉన్నా, ఏమైనాయి? ఇవి కూడా మనం చూడాలి. అంతటి అబ్రాహామే అనగా ఆరాధన బలిపీఠం వదిలిపెట్టాడు. అంతటి అబ్రాహామే ప్రార్థనా బలిపీఠం వదిలిపెట్టి ఆడికి వెళ్ళాడు? ఐగుప్తుకి వెళ్ళాడు. 9-10 వచనాల్లో 10 వచనాలు ఐగుప్తుకు వెళ్ళిపోయి కొంతకాలము అనగా ప్రియులారా సరైన సంబంధము లేని పరిస్థితులు జరిగినాయి. ఆ తర్వాత మరలా ఆర్థిక దేవుడు తిరిగి తీసుకొని వచ్చాడు. అందుకే 5వ వచనం చదవండి, 13:5లో మొదట తాను కట్టిన ఈ అనుభవం, మొదట తాను కట్టిన చదవండి అన్నమాట. ఎన్నో వచనం? 4. తాను మొదట కట్టిన యాడికి చేరాడు? మొదట కట్టిన బలిపీఠం దగ్గరకు వచ్చాడు. అబ్రాహాము మరలా తను కోల్పోయిన అనగా దాని దగ్గరికి రావడం జరిగింది. మొదట కట్టిన బలిపీఠం అది ఆరాధనే కావచ్చు, లేక అది ప్రార్థనే కావచ్చు. తాను మొదట కట్టిన బలిపీఠం దగ్గరకు అబ్రాహాం వచ్చాడు. ఇది కట్టాలి అంటే, లేదంటే మరలా అక్కడికి రావాలి అంటే అవి మనం మర్చిపోకూడదు. 13:1 అనగా ఐగుప్తును ఏం చేశాడు ఈయన? ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఐగుప్తు అనగా మన జీవితంలో నష్టాన్ని కలిగిస్తుంది. ఐగుప్తును మనం విడిచిపెట్టేవారు ఉండాలి. ఒక ఆయన విడిచిపెట్టాడు ఐగుప్తును, విడిచిపెట్టాడు.
ఆ తర్వాత ఐగుప్తు ధనాన్ని విడిచిపెట్టాడు. ఎవరు? మోషే. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 20 అనగా 2వ వచనం చదవండి. అనగా చదవండి. మోషే పెద్దవాడైనప్పుడు ఎంచుకొని ఇవన్నీ కూడా అల్పకాల పాప భోగం అనగా ఈ ఐగుప్తు లాంటి పరిస్థితులు తాత్కాలికంగా కనబడతాయి. ఏదో అనగా మనల్ని మెప్పించి సంతోషించి ఆనందించేటట్టుగా లోకము నిన్ను భ్రమలో ఉంచుతుంది. మనకు తెలియదు మనం దేవునిలో ఉన్నాం అనుకుంటాం, మనం ప్రభులో ఉన్నాం అనుకుంటాం, దేవునితో సహవాసంలో ఉన్నాము అనుకుంటాం, కానీ సంపూర్ణంగా మనం ఉండలేకపోతున్నాం. ఇప్పుడు ఆయన ఏమన్నాడు? అల్పకాల దేవుని ప్రజలతో శ్రమ. అది ఎందుకంటే దేవుని ప్రజలు దేవుని రాజ్యంలో ఉంటారు. దేవుని ప్రజలతో సావాసం, దేవుని ఇంటితో సావాసం. ఐగుప్తును విడిచిపెట్టినాక జాగ్రత్తగా రండి, దేవుని ప్రజల్ని ఎక్కడికి దేవుడు తీసుకొచ్చాడు తెలుసా? ఐగుప్తులో నుండి ఎక్కడ తీసుకొచ్చాడు? మందిరములోకి. 15వ అధ్యాయం నిర్గమాకాండం 13వ వచనం చూడండి. దేవాలయములోనికి, మందిరములోనికి. ఎస్, నువ్వు విమోచించిన ఈ ప్రజలు వారిని చూసారా యాడికి నడిపించాడు దేవుడు? ఎందుకు? ఆలయములో ఆయన వాక్యం, ఆలయములో ఆయన నెమ్మది, ఆలయములో మనకు జీవం, ఆలయములో మనకు ఆశీర్వాదాలు ఉన్నాయి. అందుకని మనం బలిపీఠం ఒకవేళ పడిపోయిందా, బలిపీఠము లేదా, మనము అణగి సావాసంలో ఆ బలిపీఠం మన జీవితంలో ఉందా లేదా? దేవునితో సావాసమనే బలిపీఠం, దేవుని ప్రజలతో సావాసమనే బలిపీఠం. ఎబ్రోన్ అంటే ఏంటి అర్థము? సావాసం. ఏదో ఎబ్రోన్ అంటే మనకు కనబడే ఎబ్రోన్ కాదు, అది అనుకోపోకండి, అది పరలోకం తీసుకెళ్దు పొరపాటును కూడా. అనగా అది ఒక పేరు, అదొక స్థలం అంతే. అది తీసుకెళ్ళిద్దా పరలోకానికి? మనల్ని మనం సరిగా లేకపోతే పరలోకానికి మనం ఏమాత్రం వెళ్ళలేం. నువ్వు ఎబ్రోన్లో ఉండు, ఎర్మోన్లో ఉండు, సియోన్లో ఉండు, బెరాకలో ఉండు, బేర్షాబాలో ఉండు, జీవితం బాగలేకపోతే అక్కడే. అవునా కదా? కాబట్టి దేవుని ఆలయములోకి మనం, ఎందుకంటే మనం సరిచేయబడేదానికి, మనం కట్టబడేదానికి, మనం నూతనపరుచుకునేదానికి ఇది. కాబట్టి దేవుడు యాడికి తీసుకొని వచ్చినాడు వాళ్ళని? ఆ పరిశుద్ధ ఆలయములోకి. ఇప్పుడు మనల్ని మనమే అనగా ఆయనతో సావాసం మనకు ఉందా లేదా? అబ్రాహాము వదిలిపెట్టేశాడు. ఏం వదిలిపెట్టినాడు? ఐగుప్తును వదిలిపెట్టేశాడు. మరలా మొదట బలిపీఠం దగ్గరకు వచ్చాడు. ఈరోజు ఒక్కసారి ఆలోచించి, ఎన్ని ఏండ్లు, ఎంతకాలం ప్రభా నా విశ్వాస జీవితంలో ఈ బలిపీఠం నాకుందా? మీతో నేను ఎంతగా సావాసం చేస్తున్నాను ప్రభా, మీ మీద ఎంతగా నేను ఆధారపడుతున్నాను. ఎబ్రోను లోయ అనుభవం, సావాస అనుభవం నాలో ఎంతగా ఉంది. సావాసం అనేది చాలా అవసరం. 2 మాటలు నేను జ్ఞాపకం చేస్తాను దీనికి, సావాసాన్ని గురించి. అనగా దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు, అనగా దేవునితో సావాసం చేస్తే, యోబు గ్రంథం ఒక మాట 21, 22 చదవండి. దేవుని ప్రజలతో లేకపోతే సావాసం ఎలాంటి పరిస్థితితో? యోబు గ్రంథం 20 చదవండి. 21, 22, 21. ఆయనతో సావాసం చేసినడల నీకు, ఎస్, ఆయనతో సావాసం చేసినప్పుడు నీకేం కలుగుతుంది? ఇది దేవునితో, నేను భారముతో చెప్పేది. స్థలాలు, పేరులు అవన్నీ మనకి కాదు. మన జీవితమే ఒక మార్గ దర్శిగా ఉండాల. ఆ లోయ అనుభవం మనకుందా? దేవునితో సావాసం ఉందా? ఎంతగా మన కుటుంబం, భార్యాభర్తలుగా, పిల్లలంగా, కుటుంబముగా మనం అనుకునేది ఏంటంటే, అమ్మ అట్లా అయిపోయింది, ఎట్టయిపోతుంది, అయ్యేం కాదు. మనలను
మనం చూసుకోవటమే, ఏం కావు అనగా ఎప్పుడు ఏది ఏమి కాదు. మనము ఎలా ఉన్నాం, దేవునితో మన సంబంధం ఎలా ఉంది? ఐగుప్తులోనే ఉండవా? ఈ మధ్యాహ్న కాల సమయంలో ఐగుప్తులో నుంచి ఏం కావాలి? నువ్వు రా, బయటికి రా. ఐగుప్తులో నుంచి హెబ్రోన్లోకి రా, సహవాసంలోకి రా, ప్రభువులోకి రా, ఈ లోయలోకి రా. నువ్వు ఈ లోయలో లేవు. అందుకని ఆ లోయ నేర్పించేది అది. దేవుని ప్రజలతో సహవాసం. రోమా 15 చూడండి. తృప్తి ఇది కూడా కావాలి మనకు. దేవునితోనూ దేవుని ప్రజలతో. రోమా చదవండి 15:24 ఒక్క మాట మధ్యలోనైనా మొదట ఆ మాట. ఎస్, మీ సహవాసం వల్ల కొంత మటుకు మేము, నేను మీకు అర్థమయ్యేదానికే చెప్తున్నా, దేవునితో చెప్పండి సహవాసం సమాధానం, దేవుని ప్రజలతో సహవాసం సంతృప్తి. ఈ రెండు అవసరమే. దేవునితో దేవుని ప్రజలతో మనకి చాలా అవసరం. అందుకని అబ్రహాము ఈ అనుభవంలోకి వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? ఐగుప్తును. ఎస్, ఇది మన జీవితంలో ఏమి విడిచిపెట్టలేదో ఒకసారి ఆలోచన చేయాలా. అనగా నీలో నాలో ఉన్న అనగా అనేకమైన లోక సంబంధమైనవి విడిచిపెట్టాలి మనం. సులువుగా చిక్కులు పెట్టు ఎన్నో ఆగ్రహము, అవిధేయత, అనేకమైన మనం ఏం కావాలంటే వాటిని విడిచి పెట్టాలా. అనగా దానిని మనం విడిచిపెట్టాలా. ఒకటది అబ్రాం ఆ హెబ్రోను సహవాసము అనే బలిపీఠము కట్టేదాని కొరకు ఒకటేం చేశాడు? ఐగుప్తును విడిచిపెట్టేశాడు. మనం కొన్నిసార్లు ఏం చేస్తాం తెలుసా? విడిచిపెట్టిన దాని దగ్గరకు పోతాం. అది మనకుండా అనగా ప్రత్యేకత. ఎంతమంది పోలా? దేవమా ఏం చేశాడు చెప్పండి? యోలోకాన్ని జాగ్రత్తగా ఉండాలి. యవనస్తులు కానీ పిల్లలు కానీ అనగా లోకము లాగే దినాల్లో మనం ఉన్నాం. ఇవన్నీ ఏం చూపిస్తుందో తెలుసండి? ప్రభు యొక్క రాకడే. మనం కలవరపడిపోయి కంగారు పడిపోతాం. ముందు మనం ఎత్తబడతాం లేదా అనేది మనల్ని మనమే చూసుకోవాలంతే. ప్రభు అన్నాడు ఆయన రాకడప్పుడు సంఘము భ్రష్టత్వంలోకి వస్తుందంట. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక చూడండి. ఈ మాట పెట్టుకొని మీరు నిమ్మలంగా ఉండాలి. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక చూడండి ఆ మాట. రెండవ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1:3 2:3 మొదట భ్రష్టత్వం సంభవించిన నాశన పాత్రుడు పాప పురుషుడు బయలుపడితేనే కానీ అది. చూసారా, ఇవన్నీ రాకడకు గుర్తు. అందుకనే ప్రకటన గ్రంథం చివరి అధ్యాయంలో 11లో అలా రాసి వదిలిపెట్టేశారు. ఏమని? నీతిమంతుణ్ణి చెప్పండి, ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన చేయని, సమర్పించుకునే వాళ్ళు సమర్పించుకొని, పని చేసేవాళ్ళు పని చేయని, పరిశుద్ధుణ్ణి ఉన్నాయి, అపవిత్రుణ్ణి వాడిని చేయని చేస్తానే ఉంటాడు. ఒకరోజు వస్తుంది, ఆ రోజు పట్టుకున్నప్పుడు గిజగిజలు ఆడాల్సి వస్తుంది. ఏ మనుష్యుడు ప్రభు దగ్గర అనగా ఏమాత్రం తప్పించుకొన ప్రతి దానికి. కాబట్టి మన జీవితాన్ని మనం చూసుకుంటూ, మన కుటుంబాలను మనం చూసుకుంటూ అనగా ప్రభులో ఆత్మీయంగా అనగా మనం ఎదుగుతున్నామా, అది మనకు ప్రాముఖ్యమైన సంగతి. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు నేను చెప్పిన మాట ఏం చెప్పాను చదవండి. కాబట్టి సంఘము తర్వాత కాబట్టి ఇప్పుడు అబ్రాహాము ఏం చేశాడంటే ఐగుప్తును విడిచిపెట్టాడు. రెండవ అనుభవం ఇంకోటి ఏముంది తెలుసండి? అక్కడ లోతును కూడా విడిచిపెట్టాడు అధ్యాయంలో. అది కూడా ప్రాముఖ్యమైంది. 13వ వచనం ఇప్పుడు చూడండి. బలిపీఠం ఊరికనే కట్టలేవు, సావాసం ఊరికనే ప్రభుతో నీకు రాదు. నువ్వు త్యాగం చేయాలా, కొంత క్రైమ్ చెల్లించాలా, ప్రభు కొరకే నిలబడాలా. చదవండి 13వ వచనం. ఎవరమ్మా ఎవరిని విడిచిపెట్టారు?
లోతు విడిచిపెట్టాడు. అబ్రహామును విడిచిపెట్టి పోయిన తరువాత యెహోవా చోటు నుండి ఇక మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇక్కడ ఆగుదాం. ఎప్పుడు మాట్లాడడం మొదలుపెట్టాడు చెప్పండి అబ్రహాముతో? అది ప్రాముఖ్యమైనది. లోతు అంటే ఏదో అబ్రహాము దగ్గర ఉన్న లోతు మనం అనుకుంటాం, ఓకే పిల్లరా. కాబట్టి లోకమనే ఆ జీవితాలు ఆయనకి ఒక లోతు కావచ్చు. మనకి కనుక లోతు లాంటి పరిస్థితులను మనం విడిచిపెట్టకపోతే దేవుడు నీతో నాతో ఏమాత్రమో మాట్లాడలేడు. ఎప్పుడు మాట్లాడాడు చెప్పండి? లోతును విడిచిపెట్టేశాడు. శరీరం లోతు అనగా లోతు ఆత్మీయంగా లేడు. లోతు అనగా తన జీవితం ఐగుప్తుకు అనగా అక్కడ సొదొమ గొమొర్ర దగ్గరికి వెళ్ళిపోయింది. 13వ అధ్యాయంలో గుడారం ఎక్కడ వేసాడంట? అక్కడే గుడారము సొదొమ దగ్గర ఉంది. అక్కడ 12, 13 వచనాల్లో 12 చదవండి. లోతు తన గుడారము, ఆ మాట చదవండి, నాకు ఒక్కడే కావాలా, ఆ మాట కావాలా. లోతు తన గుడారమును, ఈ మాట నువ్వు ఎక్కడేసినావు? గుడారం నీ ఇల్లు జీవితం ప్రభుకు దగ్గరుందా? అనగా సొదొమ లోకానికి దగ్గరుందా? పాపానికి దగ్గరుందా? దేనికి నువ్వు దగ్గర ఉంటావో అవి నీ లోపలికి వస్తాయి. ఇప్పుడు అబ్రాము ఆ బలిపీఠం కట్టడానికి ఐగుప్తును రెండవది లోతును విడిచిపెట్టేశాడు. అందుకని అబ్రాము లోతు మనం చెప్పాను నేను, రాజులు 5 మంది రాజులు నీ 4 ఏం చేశారు? ఓడించారు. ఆ 4 ఓడించి తీసుకొని పోయిన వాళ్ళను కూడా 14వ అధ్యాయంలో అబ్రాము ఏం చేసినాడు? ఓడించాడు. నువ్వు ఓడించాలంటే, నువ్వు గెలవాలంటే నువ్వు ఐగుప్తులోంచి బయటికి రావాలా, లో దగ్గర నుండి వేరవ్వాలా. అనగా దేనిలో ఉన్నామో దానిలో నుండి కొంతమంది అనగా అనేకమైన వాటిలో ఉండవచ్చు, మామూలుగానే ఉంటూ లోకం మనలో ఉండవచ్చు. దాని నుండి ఏం కావాలి? మనము ప్రభు అన్నాడు 2 కొరింథీ 6వ అధ్యాయంలో, మీరు వారి మధ్య నుండి బయలువెళ్ళాలి, మీరు వేరుగా ఉండండి. చదవండి మాట 6:18. ఎస్, ఏమి సాంగత్యం, ఏం పొత్తు, ఏమి సంబంధం, ఎక్కడ పాలు, ఏం పొందిక, సెలవిచ్చున్నాడు. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారికి దేవుడనైందును, వారు నాకు ప్రజలైందురు. కావున నేను వారి మధ్య నుండి మీరు వారి మధ్య నుండి ఏం కావాలా? ఈ మాట చాలు. మీరు వారి మధ్యలో నుండి ఏం కావాలా? బయలు వెళ్ళండి. ఎవరి మధ్యలో ఉన్నామో, దేనిలో ఉన్నామో, మన వ్యక్తిగత జీవితంలో బలలో పాలు పొందేటప్పుడు ప్రభువా నిజమే నేను ఈ యొక్క శరీర ఆశల్లో ఉన్నా, కోరికల్లో ఉన్నా, తలంపుల్లో ఉన్నా, లోకములో ఉన్నా, ప్రభు ఎవరికి తెలియదు, కానీ నా జీవితం మీకు తెలుసు. నేను వీటి మధ్యలో ఉన్నా, వాటిలోంచి నేను ఏమవుతున్నా? బయటకు వస్తున్నా. ప్రభువా ఆ లోయ అనుభవం నాకు దయచేయి. ప్రభువా మీతో ఆ సావాసాన్ని నాకు అనుగ్రహించు. దేవుని ప్రజలంగా ఈ అనుభవంలోకి మనం రావాలా. ఈ లోయలో మనకు కొన్నిసార్లు నేర్పించే ఆ పాఠాలు, ఆ సావాసం అబ్రాము అలా కలిగి ఉన్నాడు కాబట్టే, అలా బయటకు వచ్చాడు కాబట్టే అలా ముందుకు సాగలిగాడు. దేవుడు వాగ్దానములు ఇచ్చి ఆయనకేం చేశాడు? నెరవేర్చాడు. అందుకని మనము విడిచిపెట్టాలా. ఏది మన జీవితాల్లో ఉందో విడిచిపెట్టాలా. అబ్రాముతో మాట్లాడాడంటే లోతును విడిచిపెట్టిన తరువాత మాట్లాడాడు. సమయాన్ని బట్టి మనము రండి మన జీవితాల్లో మనం విడిచిపెట్టాలా. ఈ 2 మనకు నేర్పిస్తున్న పాట. 4వ మాట చూద్దామా? 5వది మరి సమయాన్ని బట్టి ద్వితీయోపదేశ కాండము 3వ అధ్యాయం 17వ వచనం త్వరగా చూద్దాం.
నేను లోయల అర్థాలు వాటి మాటలు చెప్తాను. ఇప్పుడు 4వది మనం ధ్యానించాం. ఎస్, ఏ లోయ చెప్పాలా? యోర్దాను లోయ మధ్య భూమిని గాదీలకును. ఎస్, ఇది అనగా ఎన్నో లోయ? 5వ లోయ. ఏం పేరు? యోర్దాను. యోర్దాను లోయ. పిల్లరా, దీని యొక్క అర్థాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అనగా యోర్దాను అంటే పైనుండి క్రిందికి పారునది అని అర్థం. పైనుండి క్రిందికి పారునది. మన ఆత్మీయ జీవితంలో ఈ రీతిగా ఇది ఏం చూపిస్తూ ఉందంటే తగ్గింపు అనుభవాన్ని చూపిస్తూ ఉంది, దీనత్వాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది. పైనుండి దిగి రావడం. మన ప్రభువైన యేసు క్రీస్తు వారు కూడా పరలోకము నుండి ఏమైనాడు? దిగి వచ్చాడు. అనగా దీనుడైపోయిన అనుభవం ఇది, తగ్గింపు అనుభవం. 2 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. అనగా ఆ దీనత్వం రావాలి అంటే సాత్వికము అనేది మనలో కనబడాల. పాత నిబంధనలో ఉన్నాడు, క్రొత్త నిబంధన మనం ఎరుగుదాం మన కనబడతాడు సాత్వికులు. దీనత్వము, ఈ సాత్వికము దగ్గరగా మనకు ఉంటాయి. ఎవరు ఆ దీనత్వము సాత్వికం కలిగి ఉన్నారు పాత నిబంధనలో? మోషే. సంఖ్యాకాండము జస్ట్ చూడండి, 12వ అధ్యాయము 3వ వచనం చదవండి. మోషే. ఎస్, ఈ మాట జాగ్రత్తగా మనం గమనించాలా. మోషే సాత్వికుడు అనే మాట మాత్రం మనం అనుకుంటాం, కానీ అక్కడ ఇంకొక మాట వాడబడింది. ఆ భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి. చూసారా? ఆ మిక్కిలి లేకపోయినా అందరిలోనన్నా. అందరిలో ఉన్నావా? నోరు తెరిస్తే మాట్లాడితే కొన్నిసార్లు అర్థం కాదు, ఇంటిలో అర్థం కాదు, సంఘంలో అర్థం కాదు. అనగా ఎట్లా ఉంటుందంటే అలాగ ఉంటుంది. మిరియాం అక్క, ఎవరు అక్కడ ఉంది? మిరియాముగా అక్క, ఆహరోన్ అన్న, వీళ్ళు. మోషే పాపను నోరు లేనోడని కొంతమంది అంటుంటారు కదా, నోట్లో నాలిక లేనోడని ఏమంటది మాట్లాడితే. మోషే మాత్రము దేవునికి అప్పగించుకొని తను ఎట్టున్నాడు? మౌనముగా ఉన్నాడు. దేవుని వాక్యంలో రాయబడింది, ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయం గలవాడై నా మాట విని ఒనుగుచున్ననో వాన్నే. యోర్దాను మోదే దీనత్వము, తగ్గింపు, ప్రభు రీతిగా దిగి రావడం, ఆత్మ విషయమై దీనిలేని వారు ధన్యులు, పరలోక రాజ్యము ఏడుందన్నమాట. అమ్మా 5 మత్తయి సువార్త 5 అంతటితో ఆగిపోయారంటే ఇక లేదని అర్థం లోపట. అది 5 ఆగిపోయింది. ఇంక అక్కడ 5:3 ఏముంది? 5:3 చదవండి. ఆత్మ విషయమై అంటే మనందరి జీవితంలో దీనులైన వారు పరలోక రాజ్యము వారు. పిల్లారా, నేను ఒక్కటే మాట చెప్పేది, ఎందుకంటే దీనత్వం ఎందుకు చెప్పండి నీకు అసలు ఒక్కటే. ఆ దీనత్వం మనకెందుకు? అక్కడే ఉంది జవాబు ప్రశ్న అన్నీ. అది నువ్వు చేరాలను ఉండాలా, వద్దులే అనుకుంటే అంతేనా? పరలోకంలో మనం చేరాలంటే ఏం కావాలా? దీనులం. పిల్లారా, మనం దీనులంగా, భర్త స్థానములో, భార్య స్థానములో, పిల్లలం దేవునింటిలో, దేవుని ప్రజల మధ్యలో ఈ దీనత్వం మనకు చాలా అవసరం. అందుకని మోషే ఎట్టున్నాడు చెప్పండి? దీనుడు అనగా దీనుడైపోయాడు. అందుకని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, భూమి మీద ఉన్న వారందరిలో ఇది. ఇలాంటి అద్భుతమైన సాక్ష్యాన్ని మనం పొందుకోవాలంటే
ఇలాంటి అనుభవాన్ని పొందుకోవాలంటే ఆ దీనత్వం మనకు చాలా అవసరం. ఆ లోయ మనకు దీనత్వాన్ని గురించి నేర్పిస్తుంది. అదే క్రొత్త నిబంధనలో యేసు ప్రభు మత్తయి సువార్త 11:29 చదవండి. నేను సాత్వికుడును దీన మనసు గలవాడిని గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నా యొద్ద ఏం చేయాలి? మీరు నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి. ప్రభు ఇక్కడ ఒక మాట నేను జ్ఞాపకం చేసేది ఏంటంటే, కుటుంబముగా మనందరం ఎంతో అలసిపోయి, లేదంటే ఎన్నో కష్టాలు ఉండొచ్చు, ఎన్నో బాధలు ఉండొచ్చు, ఎన్నో శ్రమలు గుండా వెళ్ళవచ్చు. అయితే ప్రభు దగ్గరకు వస్తే ఆ ప్రభు మనకేమిస్తాడు చెప్పండి? విశ్రాంతినిస్తాడు. నా కుమారుడా, నువ్వు బాధపడబోకు, దిగులు పడబోకు. అది ఎప్పుడు ఆయన దగ్గరికి రావాలి మనం. అనగా ఎన్నో పరిస్థితులు ఉండవచ్చు. కొంతమంది ఉద్యోగం లేక విశ్రాంతి లేని పరిస్థితులు ఉండవచ్చు. వివాహము కాక ఏంటి నా కుమార్తె కాల అనగా విశ్రాంతి లేకుండా ఉండొచ్చు. ఇల్లు లేక విశ్రాంతి లేకుండా ఉండొచ్చు. అనారోగ్య పరిస్థితులను బట్టి విశ్రాంతి లేకుండా ఉండొచ్చు. ఆత్మీయ ఎదుగుదలలు లేక కుటుంబాల్లో విశ్రాంతి లేని పరిస్థితులు ఉండవచ్చు. అయినా ప్రభు దగ్గరికి వస్తే ప్రతి ఒక్కరికి ఆయన ఏమిస్తాడు? అది ఆయన దగ్గరికి రా, నా యొద్దకు వచ్చు వానిని. అది అనగా నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, నువ్వు ఏ శ్రమలో ఉన్నా, ఏ కష్టములో ఉన్నా అనగా ప్రభు దగ్గరికి దీనుడివై యోర్దాను అనుభవం తగ్గించుకొని వస్తే ఆ ప్రభు అనగా కాడి మన మీద ఉంచి ఆయన ఒక పక్కన మనం ఒక ప్రక్కన ఉంచుతాడు. మనల్ని ఏం చేస్తాడు? నడిపిస్తాడు. మన జీవితాలు అనగా నడిపించి మనలను ఆర్థిగా ఆ రాకడ కొరకు ఆయన సిద్ధపరుస్తాడు. దేవుని వాక్యంలో ఆనోకు ఆయనతో నడుస్తూ ఉంటే ఏం చేశాడు చెప్పండి? నెమ్మదిగా నడవాలి. మనము ఆయనతో నడవాలి. అందుకే ప్రభు అన్నాడు, నేను సాత్వికుడను, మీ మీద నా కాడి. మనం ఏం చేస్తామంటే ఆ కాడి ఎత్తుకోం. ఏ కాడి? ప్రభు కాడి ఎత్తుకోం. సాతాను కాడి మాత్రం గలతీ 5:1 అది మాత్రం చెప్పా పెట్టకుండా ఎప్పుడు ఎత్తుకొని ఉంటామో తెలియదు. ఓరు దించురన్నా దించం అనగా దించమన్నా దించమనం. చదవండి గలతీ 5:1. జాగ్రత్త, ఆ కాడి చెప్పకుండా వస్తుంది పైకి. కాబట్టి కాడి క్రింద ఏం కాకూడదు? అది చిక్కకూడదు. మరలా అనగా ఒకప్పుడు దొరికాం, మరలా ఏం కాకూడదు మనము? అది దాస్యము. నీకు విడుదల, నీకు విశ్రాంతి, నెమ్మది లేకుండా చేస్తుంది. చూడండి, అనగా దొంగోడికి నెమ్మది ఉంటుందా? తప్పు చేసినోడికి నెమ్మది ఉంటుందా? వాడు గలిబీలైపోతుంటాడు. అసలు ఒరి నేను ఎట్లా చేసానేమో, నన్ను ఎట్లా అనగా నెమ్మది ఉండదు. తప్పు చేసినోడిని చూడండి, ఎప్పుడైనా ధైర్యంగా ఉంటాడా? ఏదో ఒకరు అనే విధానంలో ఆ గిల్టీ కాన్షియస్ అనగా వాడిని పీడిస్తూ ఉంటుంది. నువ్వు ఇది చేసావు. అందుకే అనగా ఒకవేళ దేవుని బిడ్డలంగా మనలో కూడా ప్రభువుని కనపరచలేక, ప్రభువుని ప్రేమించలేక, ప్రభు సన్నిధిలో సరి లేక, ప్రభా నేను కూడా ఉన్నా, దేవా నన్ను కూడా క్షమించు, ప్రభా ఈ యోర్దాను అనుభవం నాకు దీనత్వం నేర్పించయ్యా, దేవా కనికరించంటే ప్రభువు సహాయపడతాడు. 6వ మాట కూడా చెప్తాను రండి. ద్వితీయోపదేశ కాండం 2:37. 2:37లోకి వద్దాం. 2:37 అక్కడే. క్షమించండి, ఆది కాండములోకి రండి. అదేనా? 2:37 2:37. అయితే మనకు కావాల్సింది అదే లోయ కదా. మనం ఎబ్బేకు ఏటి లోయలోనే ఆ ప్రాంతము కైనను ఆ మన్యంలోనే నువ్వు కాబట్టి ఇక్కడ ఒక పేరు ఎబ్బేకు ఏటి లోయ. ఇది దేవుని వాక్యంలో మనం గమనిస్తే
ఈ మాట ఎక్కడ కనపడుతుందంటే ఆదికాండము 32వ అధ్యాయంలో కనబడుతుంది. ఇది చాలా పరిస్థితి అక్కడ ఉంది. ఎన్నో వచ్చిందన్న 22 గుర్తుపెట్టుకోండి. ఆదికాండం 32:20 నేను ఊరికి చెప్తున్నాను అర్థాలుగా. 22 చదువు. ఎస్, ఏం దాటిపోయాడంట? ఎబ్బేకు రేవు దాటిపోయాడు. కాబట్టి ఇప్పుడు ఎబ్బేకు అంటే అర్థము ఏముందంటే సాగిపోవుట అని అర్థం. ఎబ్బేకు అంటే పారుట, సాగిపోవుట. ఒక క్రైస్తవ జీవితంలో మనము సాగిపోయే అనుభవాన్ని గురించి మాట్లాడుతుంది ఈ యొక్క ఎబ్బేకు. ఆయన అక్కడ యాకోబు కూడా భయములో ఆందోళనలో ఉన్నాడు. అయితే దేవుడు ఒక మాట గమనించండి, ఆయన సాగిపోవడానికి ఒకటే కారణం ఉంది. అక్కడ 2 కారణాలు మనం తీసుకోవాలి. అక్కడ కూడా ఆయన ఆగిపోకుండా, చెప్పండి, ఆయన జీవితమే ఆగిపోకుండా సాగిపోవడానికి 2 కారణాలు మనం తీసుకోవాలి. అక్కడ ఏంటి 2 కారణాలు? ఎబ్బేకు రేవు దాటి సాగిపోవడానికి కారణాలు 2 ఏం తీసుకుందామంటే, ఒకటి యాకోబులు ఒప్పుదల. ఏం చేశాడు చెప్పండి? అక్కడ నా పేరు యాకోబు అని ఒప్పుకున్నాడు. ఇది చాలా శ్రేష్టమైనది. ఇప్పుడు మరొక మాట మనం తర్వాత జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు ఆయనకు అక్కడ హాని కలగకుండా ఆయన అక్కడ సజీవుడిగా ఉన్నాడో కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు యాకోబు ఎలాంటి వాడంటే తన పతనాలన్నీ ఒప్పుకునేవాడు. అనగా ఒప్పుకున్నాడు కాబట్టి ఆయన ఏమయ్యాడు? సాగి వెళ్ళాడు. ఆయన ఎలాగా చీకట్లో ఉన్న ఆయన చెప్పండి, ఎక్కడికి వెళ్ళాడు? వెలుగులోకి వెళ్ళాడు. ఏ అధ్యాయం? అక్కడే చీకట్లో ఉన్నాడు. 32 అధ్యాయం ఆడున్నాడు. ఆ రాత్రి అని ఉంది. ఎక్కడున్నాడు? గమనించి ఇప్పుడు ఒక మాట చెప్తాను నేను. అక్కడ చదవండి. ఇప్పుడు 33 చదవండి. వెలుగులోకి వస్తాడు, సూర్యోదయం ఆయను. ఆ మాట చాలు త్వరగా. ఆదికాండం 32. ఏమైంది? సూర్యోదయం. అంతే. మనలో ఉన్న బలహీనతలు, పొరపాట్లు ఎప్పుడైతే సరి చేసుకొని ఒప్పుకుంటామో దేవుడు మనలను వెలుగులోకి మనలను తీసుకెళ్తాడు. ప్రభు ముఖం చూసాడు, ఆనందిస్తూ ఉన్నాడు. పిల్లారా, సూర్యోదయమాయను. ఇంకొకటి ఏంటంటే, ఆయన ఎందుకు అంతమంది వచ్చినా కానీ అనగా యాకోబుకు మరణము అనేది రాలేదు అంటే ఒకసారి చెప్పాను నేను మీకు. యాకోబుకు ఎందుకు మరణం అనేది సంభవించలేదు? ఎంతమంది వచ్చారు యాకోబు మీదకి? 400 మంది వచ్చారు ఒక్క మనిషి మీదకి. అంతమంది 400 మంది. ఎందుకు యాకోబును టచ్ చేయలేకపోయా 400 మంది? ఏశావు కానీ, ఈ మాట గుర్తుపెట్టుకో, నీ జీవితంలో ఎంతమంది నిన్ను పొడవాలన్నా, నెట్టాలన్నా, కొట్టాలన్నా, బాధ పెట్టాలన్నా, కీడు చేయాలన్నా ఆయన సెలవు లేనిది నిన్ను ఎవరు టచ్ చేయలేరు. ఎందుకు చెప్పండి? ఆదికాండం 28:15 వచ్చిన దీనికి మూలం. ఎస్, ఇది ఈ స్థలములకు నేను మరలా రప్పించుతానన్నాడుగా. మధ్యలోనే పోతే పరిస్థితి ఏంటి? వాగ్దానం. ఇప్పుడు ఆడికి తీసుకొస్తానే నిన్ను, మరలా బేతేలుకి తీసుకొస్తా. అందుకని మధ్యలో ఇది యాత్రా జీవితం. గుర్తుపెట్టుకో, కుటుంబంలో కొన్ని బాధలు రావచ్చు, మనగా బయట కొన్ని రావచ్చు, సంఘములో లాంటి నీ జీవితంలో అనేకమైన రావచ్చు. అనగా ఎన్నో విధములుగా బాధ ఉండవచ్చు. కానీ ప్రభు నిన్ను ఎవరిని కూడా ముట్ట నీడు. కాబట్టి
ఈ అనుభవము వాగ్దానమును దేవుడు ఏం చేశాడు? అయితే దాన్ని ఏం చేయాలి మనము? చెప్పండి. వాగ్దానాలు మనం కూడా ఏం చేయాలా? అది మనం నమ్మం. తీసుకున్న కాడి నుంచి పర్వతాలను తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, అమ్మో నాకు మేము వస్తాయేమో పడతాయేమో. మనంతా విశ్వాసం ఎక్కువ, విశ్వాసం తక్కువ. జరిగిద్దో లేదో, ఏమవుతామో, ఏమన్నా కానీ కాక ఆయన చిత్తం లేనిది ఏమి, అంతే కదా పిల్లరా. వాగ్దానమును నెరవేర్చాడు. చూడండి, ఆయన ఒప్పుదల కూడా ఆయన జీవానికి మూలం. ఒప్పుకున్నాడు లేదా? ఏమని? నా పేరు యాకోబే. మనం కూడా ఒప్పుకోవాలి. వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు మన పొరపాట్లు ఒప్పుకోవాలి. కాబట్టి ఈ అనుభవం మనకు ఐదవది ఏం నేర్పిస్తుందంటే, మన ఒప్పుదల, వాగ్దానము నమ్మడం సాగిపోయేటట్టు చేస్తుంది, ఆగిపోకుండా చేస్తుంది. నమ్మాలా, ఆర్థికంగా మనం ప్రభు మీద ఆధారపడాలా. చాలా మాటలు ఉండే సమయం చాలదు. ఆగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు బైబిల్లో. కొంత దూరం ప్రయాణాలు చేసి ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు బైబిల్లో. ఎవరో ఒక వచ్చిన చెప్తారు, గుర్తుపెట్టుకోండి. రూతు 1:15. ఓర్పక్క ఏమైంది చెప్పండి? ఏం పేరు? ఆమె పేరు ఓర్పకు. ఓర్పు లేదు, అది సంగతి. ఓర్పక్కకి ఏమి లేదు, ఓర్పు లేదు. మధ్యలో నుండే వెళ్ళిపోయింది. కాబట్టి మన జీవితంలో నాగడి మీద చేపెట్టినాక వెనకకు మనము తిరగకూడదు. రూతు అలాగ హత్తుకొని ఆర్థిగా నీ దేవుడే, నీ జనమే. ఇక ఎన్ని మాటలు, 5 తీర్మానాలు ఉన్నాయి అక్కడ, రూతు చేసిన తీర్మానాలు. అనగా అలాంటి అనుభవం మనకు కావాలా. చివరి దినాల్లో మనం ఉన్నాం. సాగిపోతున్నామా, ఆగిపోతున్నామా? ఆదికాండం 19:26లో లోతక్క, ఎవరు? లోతక్క, లోతు భార్య. ఆ అక్క ఏమైంది? బంగారం అయితే బాగుండేది, మనం కూడా పోయిందాం. 26 చదవండి. ఏం చేసిందంటమ్మా? వెనక నుండి తిరిగి చూసిందంట. చాలా తెలివి. ఏంది? ఎవరికి? లోతు భార్యకి. ఈయన ముందు పంపించింది, ముసలాడు నువ్వు అని. పిల్లలను కూడా అట్టాట పంపించింది చిన్నగా, పాప అని. ఇంకా వాళ్ళు పోతున్నారు కదా, అసలు ఏమైందని ఇక్కడ తిరిగిందట. అమ్మ ఏమైపోయింది? అతి తెలివి, అతి జ్ఞానము మన జీవితాలకు ఏం చేస్తుంది? నష్టం. అందుకనే మనం దేవుని వైపు చూసి దేవుని మాట వినాలా. సాగిపోయే లోతు భార్య ఏమైంది? ఆగిపోయింది, ఉప్పు స్తంభం. జాగ్రత్తగా ఉండాలి మనం. ఈ లోయ సాగిపోయే జీవితాన్ని గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు ఎక్కడ ఆగిపోయావు? దేని బట్టి ఆగిపోయినావు? ఎంతకాలమైంది ఆగిపోయి? ప్రభా మీ రక్తంతో నన్ను కడుగు. ప్రభా దీన్ని బట్టి నా ప్రార్థన జీవితం ఆగిపోయింది. ప్రభా పలాని కారణాన్ని బట్టి ప్రభా నేను వాక్య జీవితం అయిపోయింది. నేను ఇలాంటి పలాని కారణాన్ని బట్టి విశ్వాసం ఆత్మీయంగా ప్రభా బలహీన అయిపోయా, నన్ను క్షమించు. చివరి మాట ముగిద్దాం. ద్వితీయోపదేశకాండం 3:12. అర్నోను లోయ. ఈ మాట చూసి అర్థం చెప్పి ముగిస్తా. రండి. ద్వితీయోపదేశకాండం 3:12. అమ్మా, అర్నోను లోయ. చాలు, ఆ మాట చాలు. అర్నోను లోయ, దీని అర్థము అనగా సింహము అని అర్థం, అనగా నిత్య సింహము అని అర్థం. అంటే ఏమి నేర్పిస్తుందంటే లోయ మనకు ధైర్యాన్ని ఇస్తుంది. నిత్య సింహము అని అర్థం. చెప్పండి లోయ అర్థము? ధైర్యం. సామెతలు 28:1 ఏముంది? నీతిమంతుడు సింహం వలె. అంతే. కాబట్టి భయపడొద్దు, అనగా ఏ విషయంలో భయపడొద్దు. దేవుడు నిన్ను అనగా ఆశీర్వదించగలడు. దేవుడు నీకు ఉద్యోగం ఇవ్వగలడు. దేవుడు నిన్ను కట్టగలడు. దేవుడు నిన్ను బలపరచగలడు. నువ్వు అనగా భయపడని అవసరమో లేదు. భయపడితే కూడా ప్రమాదం. పిరిగితనం కూడా ప్రమాదమే. అసలు డేంజర్ ఏందో తెలుసా పిరిగితనానికి? అదే ఏంది? నమ్మి కూడా మనం అందరం అడగపోతాం. ప్రకటన 21:8 పిరికివారు, అవిశ్వాసులు, మరి నరాంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు,
అబద్ధికులందరూ అమ్మో చాలా డేంజర్. అవిశ్వాసం అనేది మన జీవితంలో రాకూడదు. ఏ విషయంలో కూడా ప్రభువా నమ్ముతున్నాను, నువ్వే నాకు సహాయము చేయి. నమ్మువానికి ధైర్యము ఉండాల. కొన్నిసార్లు ఎంత కాడికి వచ్చినా ఏదో మనం భయపడతాం. అపోస్తుల కార్యములు చదివి ముగిద్దాం. అపోస్తుల కార్యం 4లో పేతురు యోహానులు ఉన్నారు. అదొక్కటి 13 వచ్చిన చదవండి, ఇక ముగిస్తుంది. ఎస్, ఏం చూశారండి పానగా శిష్యులు, వాళ్ళు పామర్లది ధైర్యం చూశారంట. వాళ్ళల్లో ఎవరో చూసింది, ప్రజలు అక్కడ ఉండే వాళ్ళందరూ అది ఆ ధైర్యం ఎట్లొస్తుందో కూడా అదే ఎవరితో ఉండాలి, అది యేసుతో కూడా ఉండాలి. మనం యేసుతో కూడా కాకుండా అన్ని కూడలు ఉంటాయి మనకి. యేసుతో వాళ్ళు ఉన్నారు, అందుకే వాళ్ళకి ఏముంది అది. కాబట్టి మన జీవితంలో ధైర్యముతో కృపాసనమునందుకు, అది ఎబ్రీ 4:16, మన విశ్వాసముతో ధైర్యంగా మనం ఉండాలి, కృపాసనమునందుకు చేరుదాం. మన జీవితంలో ఏదైనా దోషారోపణ, మనలో ఉన్న లోపం ప్రభు బల దగ్గరికి వెళ్ళకముందే, దేవా నిజమే ఆగిపోయిన నా జీవితమే, ఆలోచనలతో నేను ఆగిపోయా, ఇదిగో కాని మాట మాట్లాడి ఆగిపోయా, నీ బలలో చేవేయడానికి నేను అర్హునిగా లేను, ప్రభు నన్ను క్షమించు. ఎన్ని లోయలు చూసాం మనం? 7. ఈరోజు ఎన్ని? 4. మొదటిది ఏంటి? హెబ్రోను లోయ సావాసం. రెండవది యోర్దాను తగ్గింపు అనుభవం. మూడవది సాగిపోవడం ఎబ్బేకు. 4వది అర్నోను సనగా సింహము, ధైర్యము. ధైర్యంగా మనం ముందుకు సాగుదాం. ప్రభువారి మనకు సాయం చేయను కాక. ఈ విధానంలో దేవుని కృపను బట్టి 42 సంవత్సరాలు ధైర్యంగా సాగి వచ్చినారు రాజన్నోళ్ళు. 42 సంవత్సరాలు అనగా యాత్ర జీవితంలో వివాహమై రాజన్నోళ్ళకి 42 సంవత్సరాలు రేపుటికి పూర్తయి 43లో అడుగుపెట్టే సందర్భం. అందునిమిత్తము ఈ ప్రేమ విందు ఏర్పాటు చేసిన నిజంగా చాలా సంతోషం. 42 సంవత్సరాలు వివాహ జీవితంలో ప్రభు యాత్రలో నడిపించి కాపాడాడు. ఎలాగంటే యెహోషువ 14:11 ఒక మాట ఉంది, నేటికి ఆ మాట చదివి ముగిద్దాం. అదే బలం ఉందంట. అట్నే రాజన్న కూడా దేవుడు అలా బలం ఇచ్చాడు. 14:11 చదవండి యెహోషువ గ్రంథం. చదవండి ఆ మాట. నాకెంత బలమో నేటి వరకు నాకు అంత దేవుడు అలాంటి బలాన్ని తన దాసునికి. నిజంగా చెప్పాలంటే షుగర్ లేదు, బీపీ లేదు, ఎప్పుడు అడిగినా మనకు వచ్చినాయి అన్నీ. నిజంగా చాలా సంతోషం. ఆ దేవునిలో ఇంకనూ నూతన బలాన్ని పొంది దేవుడు ఆ రీతిగా తన దాసుని బలపరిచి ప్రభు కుటుంబాన్ని వాడుకొనును గాక. ప్రార్థన చేద్దాం, మోకరించండి, మనల్ని మనం పరీక్షించుకుందాం, ప్రభువులలో మనం పాలు పొందుదాం. అన్నకు వాగ్దానం ద్వితీయోపదేశ కీర్తన 89:24. 89:24 నా కృపయు నా విశ్వాసతి అతనికి, అది వాగ్దానం. 89:24 కీర్తనలో నా విశ్వాసతి